నమస్తే, వెల్కమ్ టు సంధ్యావందనం. అజిడిటీ, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, కడుపుబ్బరం ఇవేమి పెద్ద సమస్యలు కాదు, కానీ వీటి వల్ల వచ్చే బాధ మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కడుపుబ్బరం, అజిడిటీ, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వీటికి యోగాలో ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఇలా బద్ధకోణాసనంలో కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత మ్యాట్ పైన వెళ్ళకిలా పడుకొని ఇలా వెళ్ళకిలా పడుకున్న తర్వాత నిదానంగా రైట్ లెగ్ నిదానంగా కుడి కాళ్ళని ఇలా మన రెండు చేతులతో హోల్డ్ చేస్తూ ఇలా రెండు చేతులు లాక్ చేసి తర్వాత లెగ్స్ ఇలా తీసుకుంటూ మన యొక్క నాసికను మన యొక్క మోకాలు టచ్ చేయాలన్నమాట. ఈ విధంగా చూద్దాం. ఈ విధంగా ఇలా చేస్తున్నప్పుడు మన పొట్ట మీద అధికమైన భారం పడటం వల్ల మన పొట్టలో ఉన్నటువంటి అపాన వాయువులు రిలీజ్ అయిపోతాయి. అలాగే గ్యాస్, ఎసిడిటీ, అజిడిటీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. పొట్ట మీద ఒత్తిడి పడటం వల్ల మన ఇంటర్నల్ పార్ట్స్ అన్ని చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, ప్రాంకియాస్ ఇవన్నీ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి మన యొక్క డైజెస్ట్ సిస్టమ్ అనేది బాగా మెరుగుపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైట్ లెగ్ అయిపోయింది కదా, తర్వాత లెఫ్ట్ లెగ్ సేమ్ రెండు చేతులు లాక్ చేసి ఈ విధంగా ఇలా మిడిల్ లిఫ్ట్ చేస్తూ అనదర్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. రిలాక్స్. నడునొప్పి మరియు బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు మాత్రం ఇలా మిడిల్ లిఫ్ట్ చేసి ఇలా ఇలా మోకాలికి టచ్ చేయొచ్చు. నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను పైకి నా బాడీ లిఫ్ట్ చేయలేను, నాకు మెడ నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా నార్మల్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇలా రెండు కాళ్ళతో చేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 నిమిషాలు రిలాక్స్ పొజిషన్లో ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు రెండు కాళ్ళతో ఒకేసారి చేయాలన్నమాట. రెండు కాళ్ళు ఇలా చేతులు లాక్ చేసి ఈ విధంగా లాక్ చేసి ఇలా రెండు కాళ్ళు ఇలా చేయడం వల్ల మన యొక్క అన్నకోశం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చాలా చక్కటి ఆసనం. ఇలా చేస్తున్నప్పుడు మన పొట్ట లోపల ఉన్నటువంటి అపాన వాయువులన్నీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి. ఈరోజు గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, అజిడిటీ ప్రాబ్లంతో బాధపడే వారికి మన యోగాలో ఎలాంటి చక్కటి ఆసనాలు ఉన్నాయి, వాటి ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.